ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 14 రోజు చెప్పుకుందామండి. ఈరోజు ప్రాణం లేని చిలుక్కు బంగారు పంజరం అంటే ఏమిటో ఆ విషయాల గురించి చెప్పుకుందాం. మనందరికీ కూడా శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. మనం దానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అమెరికాలో నేడు ప్రబలంగా వినబడుతున్న పదాలు ఇవి. అంటే మానసిక ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి, దీని గురించి ఎక్కడ చెప్పినా మానసిక ఒత్తిడిని ఎలా సంభాళించుకోవాలి అనే చెప్పడం జరుగుతుంది. వృత్తి, కుటుంబం, ధనం లాంటివి ఎలా నిర్వహించాలో నేర్చుకోవటంలో అర్థం ఉంది. కానీ మానసిక ఒత్తిడి అనేది త్యజించాల్సిన అంశం కదా. దాన్ని దగ్గరించుకొని ఎలా సంభాళించుకోవాలో నేర్చుకోవటం ఎందుకు? ఆధునిక జీవనంలో మానసిక ఒత్తిడిని వదిలించుకోలేనిది అని ఎందుకు అనుకుంటున్నారో అర్థం కాదు. అభివృద్ధి అంటే ఎక్కువ ధనం ఉండాలి అని అనుకోవటం వలన వచ్చిన గందరగోళం. జీవితంలో ఎన్నో ముఖ్యమైన అంశాలను పక్కకు పెట్టేసి డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వటం వలన వచ్చిన బెడదే ఇది. నిర్వహణను ఆర్థిక లావాదేవీలతో ముడిపెట్టడం వలన వచ్చిన పరిస్థితి. ఒక వాహనాన్ని నడపటం ఎలాగో మనకు ముందు తెలిస్తేనే కదా మిగతా వారికి నేర్పేది. శంకర్ పిళ్ళై తన కొడుకును పిలిచి, నువ్వు మేజర్ కాబోతున్నావు, నా తర్వాత మేనేజ్మెంట్ అంతా నువ్వే చూసుకోవాలి, ఒక్కొక్కటి నేర్చుకో అన్నాడు. ఆ రోజు సాయంత్రం తన కొడుకుని క్లబ్కు తీసుకెళ్ళాడు. అక్కడ అందరూ తాగుతూ కనిపించారు. ఇక శంకర్ పిళ్ళై కూడా ఒక విస్కీ గ్లాస్ అందుకున్నాడు. నువ్వు కూడా తీసుకో అంటూ కొడుకు చేతికి మందు గ్లాస్ అందించాడు. కొందరికి తన కొడుకును పరిచయం చేశాడు. ఆ తర్వాత కొడుకుతో అంటున్నాడు, ఇక్కడ పెద్ద మనుషులంతా తమ తమ పనులు నెరవేర్చుకునేది ఇక్కడే, మిగతా వాళ్ళందరినీ బాగా తాగని నువ్వు మాత్రం బ్యాలెన్స్ తప్పకముందే నిలిపేసేయి, నీకు ఇది మొదటి పాఠం అన్నాడు. శంకర్ పిళ్ళై పెగ్గు మీద పెగ్గు లాగించేస్తున్నాడు. అంతకుముందు ఎన్నడూ తాగిన అలవాటు లేనందున ఆ అబ్బాయి కాస్త కంగారు పడ్డాడు. అప్పుడు తండ్రితో అన్నాడు, నాన్న, బ్యాలెన్స్ తప్పినట్టు ఎలా కనుక్కునేది? వెంటనే శంకర్ పిళ్ళై తన పక్కన ఉన్న టేబుల్ చూపించాడు. చూడు, అక్కడ కూర్చున్న నలుగురు నీకు 8 మందిగా కనిపిస్తే ఆ తర్వాత ఒక్క చుక్క కూడా తాగొద్దు అన్నాడు. వెంటనే అబ్బాయి, నాన్న, అక్కడ నాకు ఇద్దరే కనిపిస్తున్నారే అని అరిచాడు. మరి శంకర్ పిళ్ళై నిర్వహణ ఎలా ఉందో చూడండి. ఇతరులు నిర్వహించే సామర్థ్యం పొందాలంటే ముందు మనల్ని మనం నిర్వహించుకునే సామర్థ్యం ఉండాలి కదా. మన మనస్సును, శరీరాన్ని సమర్థంగా నిర్వహించుకునే సామర్థ్యం వచ్చిన తర్వాతే ఇతరులు నిర్వహించడానికి ప్రయత్నించాలి. ఏ పని లేక ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాం. దొరికిన వెంటనే కొద్ది రోజులకే ఆ సంతోషం అంతా ఆవిరై లేనిపోయిన ఆలోచనతో రక్తపోటు తెచ్చుకుంటాం. ఆ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎంతగానో తాపత్రయపడుతూ నిమిషానికి ఎంతో టెన్షన్ పడుతుంటారు. చివరికి ప్రమోషన్ వస్తే ఏమంటారో తెలుసా? ఏమిటో, ఇంతకు ముందే ఎంతో హాయిగా ఉండేవాడిని, ఈ ఒత్తిడి పనులతో మనశ్శాంతి కరువైపోయింది అన్నట్టుగా మాట్లాడతారు. వసతుల సౌకర్యాల కోసం జీవితాలను పోగొట్టుకోవటం అంటే ప్రాణం లేని చిలుక్కు బంగారు పంజరం చేసి ఇచ్చినట్లే. అపజయం వల్ల కలిగే బాధను అర్థం చేసుకోవచ్చు. చెమటోడ్చి సంపాదించిన దానివలన జయం వలన కూడా బాధ కలిగితే మనలో ఏదో లోపం ఉన్నట్లే.
మానసిక ఒత్తిడి కలగటానికి ఒక ముఖ్యమైన కారణం కోపం. సినిమాల్లో హీరో అన్నింటికీ కోపగించుకోవటం చూసి ఆ కోపాన్ని ఒక గొప్ప శక్తిగా భావిస్తున్నాం మనం కూడా. ఉయ్ అంటూ నలుగురిని చావగొట్టి 10 మందిని పడగొడితేనే హీరో అని అర్థం. ఈ లోకంలో శాంతికాములకు అసలు విలువే లేదనుకుంటాం. కోపగించుకుంటే అందరూ హీరోలు అయిపోవచ్చు అనుకుంటున్నారు. అవునా కాదా? అసలు మనకు కోపం ఎప్పుడు వస్తుంది? మనం అనుకున్నది జరగకపోతేనే కోపం వస్తుంది. ఎదుటివారు మనం అనుకున్నట్లుగా నడుచుకోకపోతేనే కోపం. మనం కోరినట్లు ఎదుటివారు నడవలేదని ఎప్పుడు తప్పులించుతూ ఉంటాం. అసలు మొదట మన మనస్సును దేని మీదైనా కేంద్రీకరించగలుగుతున్నామా? కాస్త గమనించండి. మనకి ఎంతో ఇష్టమైన మన మనస్సు మన ఇష్టం లేకుండా ఎక్కడెక్కడికి పోతుందో చూసామా? మరి మన సొంతం అనుకున్న మన మనస్సే మన ఇష్టానికి అనుగుణంగా నడుచుకోవటం లేదే. అలాంటప్పుడు ఇతరులను కోపగించుకోవటంలో అసలు న్యాయం ఎక్కడ ఉందండి? శంకర్ పిళ్ళై ఒక కంపెనీ నిర్వహించే బాధ్యతను తీసుకున్నాడు. ఊరికే సోమరిగా ఉండేవారికి ఇక్కడ చోటు లేదు, బయట పంపించేస్తాను అని మొదటి రోజే అందరిని బెదిరించాడు. తను చెప్పింది చేసి చూపించాలనే ఉబలాటం కలిగింది అతనికి. కంపెనీని పరిశీలిస్తూ ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక యువకుడు ఒక్కడే ఉన్నాడు. మిగతా వారంతా తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ యువకుడు ఏమీ చేయకుండా ఊరక కూర్చొని గోడ కానుకొని నిల్చొని ఉండటం చూసిన శంకర్ పిళ్ళై కోపంతో ఇట్రా అని పిలిచాడు. వెంటనే వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నీ జీతం ఎంత? 5,000 సార్. సరే నా వెంటరా అని వాడిని అకౌంట్స్ విభాగానికి తీసుకెళ్ళాడు. 10,000 రూపాయలు తీసి వాడికి ఇస్తూ, ఇదిగో 2 నెలల జీతం ఇది, ఇక నీకు ఇక్కడ పని లేదు, బయటికి వెళ్ళిపో అని వాడిని గెంటేశాడు. వాడేదో చెప్పబోతున్నా అసలు వినలా. శంకర్ పిళ్ళై గట్టిగా గెట్ అవుట్ అంటూ గట్టిగా అరిచాడు. అతను బయటికి వెళ్ళిపోయాడు. తను చాలా స్టిక్ అని చుట్టూ ఉన్నవారు తెలిసేలా చేసేటట్లుగా గొప్పగా ఫీల్ అయిపోయాడు పాపం శంకర్ పిళ్ళై. పక్కనే ఉన్న ఒకడిని పిలిచి, ఏమర్థమైంది నీకు అన్నాడు. బాగా అర్థమైందండి, పిజ్జా డెలివరీ బాయ్ కూడా మీరు తలుసుకుంటే బాగా టిప్ దొరుకుతుందని అర్థమైపోయిందిలే అన్నాడు. అని ఆశ్చర్యపోయాడు. కోపంలో ఇలాంటి అడ్డమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాం. కోపాన్ని నియంత్రించుకోవాలని చెప్పటంలా, కోపాన్ని ఒక దగ్గర అణిచేస్తే మరొక చోట బయటపడుతుంది. ఆఫీసులో చూపించలేని కోపం అమాయకురాలైన భార్య మీద లేక పిల్లల మీద చూపించాల్సి వస్తుంది. అలా కూడా కోపం చూపించలేకపోతే గుండె ఆగిపోవచ్చు, లేక పిచ్చి కూడా పట్టవచ్చు. సాధారణంగా యువకులు తీక్షణంగా ఉండటానికి కోపం ఒకటే దారి అనుకుంటారు. నిజానికి కోపం అనేది మనల్ని మనమే నాశనం చేసుకునే మార్గం. దేనికోసమైతే కోపగించుకుంటున్నామో దాన్నే కోపం నాశనం చేస్తుంది. కంట్రోల్ చేసుకుంటూ దగ్గర ఉంచుకోవటానికి కోపం మనకేమైనా పెంపుడు కుక్క కాదు కదా. కాబట్టి ముందు దాన్ని తరిమి కొట్టాలి. ఒకసారి శంకర్ పిళ్ళై దిగుమతి చేసుకున్న శంకర్ పిళ్ళై మన పార్సిల్ ద్వారా తెచ్చుకున్నటువంటి ఆర్డర్ మీద తెచ్చుకున్నటువంటి కాఫీ మిషన్తో కుస్తీ పట్టడం చూసింది ఆ ఇంటి పని మనిషి. ఈ యంత్రాన్ని ఎలా బిగించాలనే వివరం ఇదేమో ఫ్రెంచ్ భాషలో ప్రింట్ చేసి ఉంది. దాని ప్రకారం చేసినా నేను బిగించలేకపోయా. ఖచ్చితంగా యంత్రంలో ఏదో తప్పు ఉంది అన్నాడు శంకర్ పిళ్ళై. అయ్యా నేను ప్రయత్నించి చూస్తానని పని మనిషి దాన్ని సులభంగానే బిగించేసింది. అదేంటి ఎలా చేశావు ఆశ్చర్యంగా అడిగాడు శంకర్ పిళ్ళై. అయ్యా నాకు చదువు రాదు, అందుకే తేలికయిందిలే అన్నదామంట.
అర్థమైందండి? మనల్ని మనం గొప్పగా భావించుకోకుండా, మనం అనుకున్నదే కరెక్ట్ అనే అహంభావం లేకుండా ఉంటే ఇక మనల్ని ఏ సమస్య బాధిస్తుంది? సమస్యలు పుట్టేది మన ఇంట్లోనో ఆఫీసులోనో కాదండి, అది మన మనస్సులోనే. అద్భుతమైన సాధనంగా పనికి వచ్చే మన మనసు దుర్వినియోగం అవుతుంది. కావలసిన సమకూర్చే సాధనం అవ్వాల్సిన మన మనస్సు శోకాన్ని సమకూర్చే సాధనంగా మారిపోతుంది. ఇది అర్థం చేసుకొని ఈ పరిస్థితిని మార్చుకుంటారా లేదా అనేది అది మన మీద ఆధారపడి. ఓకే ఓకే మాస్టర్స్, మరి ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం, అసలు కోపం ఒక బలమేనా, ఈ కోపాన్ని గురించి మరింతగా విశ్లేషణ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు.